సావిత్రి చేస్తున్న అన్వేషణ ఆహ్, ముగిసింది. ఎక్కడ ముగిసింది అంటే, ఒక అరణ్యంలో ముగిసింది. ఎక్కడ రాజభవనాలు, వ్యాపార కేంద్రాలు వీటన్నింటిని దాటుకుంటూ సావిత్రి వచ్చింది. అయితే ఎక్కడ ఆమెకు సత్యవంతుడు కలిసాడు? ఎక్కడ కలవడం జరిగింది అంటే, ఒక అరణ్య ప్రదేశంలో కలిసింది. అక్కడ గూడా సావిత్రి మొదట అరణ్య ప్రదేశంలోకి వచ్చినప్పుడు, గంభీర అరణ్య ప్రదేశంలోకి కాకుండా, అసలు మనుషులు లేని ప్రదేశంలోకి కాకుండా, కొంచెంగా మనుషులు సంచరించే ప్రదేశం పక్కకు మళ్ళింది. అక్కడ ఎలా సత్యవంతుడు సావిత్రికి కనిపిచ్చాడు అంటే, ఒక సజీవ కాంతి అస్త్రంలా, ఒక కాంతి లైట్ సజీవంగా ఉంటూ ఎలా ఉంటుందో అటువంటి ఒక అస్త్రంలా, భగవంతుని శరంలా, భగవంతుని ఇన్‌స్ట్రుమెంట్ లాగా నిటారుగా నిలబడి ఉన్న సత్యవంతుని మొదటిసారి చూసింది. అయితే మొదటిసారి చూసినప్పుడు సత్యవంతుని సావిత్రి వెంటనే మనము ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మొట్టమొదటిసారి చూడంగానే అతన్ని ఏదో భావన కలిగిందా అంటే కలగలేదు. మొదట ఎలా అయితే అక్కడున్న అరణ్యంలో ఉన్న పుష్పాలను, పర్వతాలను ఎలా అయితే ఎంత సాధారణంగా చూసిందో, అంతే సాధారణంగా సత్యవంతుని వంక చూసింది. ఎందుకంటే మొదట ఆమె చూసింది మనసుతో చూసింది సత్యవంతుని వంక. మనసుతో సత్యవంతుని చూసినప్పుడు సత్యవంతుని తన జీవిత భాగస్వామిగా, జన్మజన్మల నుంచి కలిసి ఉన్న ఆత్మగా, తన ఆత్మతో కలిసి ఉన్న ఆత్మగా గుర్తించలేకపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే హృదయంతో చూసిందో, మనసు తర్వాత హృదయంలోకి ప్రవేశించి హృదయంతో చూసిందో, అప్పుడు ఆమెలో భావావేశం ఉప్పొంగింది. తర్వాత ఫైనల్‌గా ఎప్పుడైతే ఆమె అంతరాత్మ తలుపులు తెరిచి అంతరాత్మ నుంచి సత్యవంతుని చూసిందో, వెంటనే ఆమెకు ముందు జన్మల నుంచి, ఎన్నో జన్మల నుంచి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా, ఒకే ఒక లక్ష్యం వైపుగా సాగుతున్నట్టుగా తెలుసుకుంది. అలాగే అదే సమయంలో సత్యవంతుడు గూడా సావిత్రి వంక అదే తన అంతరాత్మను తన అంతరాత్మ తలుపులు తెరిచి చూసాడు. చూసి ఆమెనే తన జీవిత భాగస్వామిగా, కేవలం భాగస్వామి మాత్రమే కాదు, భాగస్వామి అన్న పదము చాలా చిన్న పదమవుతుందిక్కడ. ఎందుకంటే ఇక్కడ సావిత్రి అంటే మనము గుర్తుంచుకోవాల్సింది, సావిత్రి ఈజ్ నన్ బట్ దివ్యమాత, డివైన్ మదర్. డివైన్ మదర్ సత్యవంతుని మనకు శ్రీ అరవిందులు మనకు ఇంటర్ప్రెట్ చేసిన దాన్ని బట్టి సత్యవంతుడు హ్యూమన్ సోల్, మానవ అంతరాత్మ దివ్యమాతను ఇన్వోక్ చేసుకోవటాన్ని ఇక్కడ మనము సత్యవంతుడు సావిత్రితో మాట్లాడడంలో దాన్ని చూస్తాము. ఇక్కడ సావిత్రి సత్యవంతులు కలిసినట్లుగా కన్నా కూడా మనము మానవ అంతరాత్మ దివ్యమాతను కలిసిన సందర్భంగా మనము ఇక్కడ తీసుకోవచ్చు. అయితే సత్యవంతుడు సావిత్రిని కలుసుకున్నప్పుడు సత్యవంతుడే ఎక్కువ మాట్లాడతాడు. సత్యవంతుడికి సావిత్రి ఎలా కనిపించింది అంటే, తన భవిష్యత్తును ఫలింపజేసే యువరాణిలాగా, సువర్ణరాణిలాగా కనిపించింది. పసిరిబొమ్మలాగా కనిపించింది. తన భవిష్యత్తులోని ఆశయాలు, మరి ఏం ఆశయాలు సత్యవంతునికి ఉన్నాయి అన్నది కూడా సత్యవంతుడు ఇప్పుడు సావిత్రితో సంభాషిస్తూ ఉన్నప్పుడు మనకు రివీల్ చేస్తాడు. సత్యవంతుడు సావిత్రి పలికిన ఈ చేసిన సంభాషణలో ఎక్కువగా సత్యవంతుడే మాట్లాడాడు. సావిత్రి చాలా, మనం ఇక్కడ గమనిస్తే సావిత్రి చాలా తక్కువ మాట్లాడుతుంది. కానీ ఆ తక్కువ మాటల్లోనే సావిత్రిని మొత్తము సత్యవంతుడు అర్థం చేసుకోగలుగుతాడు. సత్యవంతుని అర్థం చేసుకోవటానికి సావిత్రి సత్యవంతుని ఇంకా ఇంకా మాట్లాడు, ఇంకా ఇంకా మాట్లాడు అంటూ మాట్లాడిస్తుంది. ఎందుకు ఇంకా ఇంకా మాట్లాడు అంటుందంటే, ఆ మాటల్లో సత్యవంతుని అంతరాత్మను అర్థం చేసుకోవడానికి, సత్యవంతుని ఆశయాలను అర్థం చేసుకోవడానికి సావిత్రి ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇక్కడ మనము గత సెషన్‌లో ఎక్కడి వరకు వచ్చాము అంటే, సత్యవంతుని స్వర పారవస్యతలో ఉన్న సావిత్రి అంతవరకు సత్యవంతుడు తన అరణ్యంలో తను ఎలాంటి జీవితం గడిపాడు, ఎలా వచ్చాడు, అసలు తాను ఎవరు అన్నది తనను తాను చెప్పుకున్నాడు. అలా సత్యవంతుని గొంతు వింటూ ఉంది. వింటూ పారవస్యతలో పడిపోయింది సావిత్రి. ఆ పారవస్యతలో ఉన్న సావిత్రి ఆ స్థితి నుంచి తేరుకొని అతనికి సమాధానం ఇచ్చింది. ఏమని సమాధానం ఇచ్చింది అంటే, ఓ సత్యవంత, మాట్లాడు, ఇంకా ఇంకా మాట్లాడు. నీ గురించి, నీలోని సర్వస్వం గురించి ఇంకా మాట్లాడు. మన అంతరాత్మల వాసంలో మనం శాశ్వతంగా కలిసి జీవించినట్లుగా నాకు తెలుస్తుంది. నువ్వు మాట్లాడుతున్న కొద్దీ నా అంతరాత్మ టచ్ అవుతుంది. సో ఎన్నో జన్మల నుంచి మన అంతరాత్మలు కలిసి పయనిస్తున్నట్టుగా ఇలా నాకు తెలుస్తుంది. ఒక కాంతి నా హృదయంలోకి ప్రవేశించే వరకు, ఒక కాంతి ఇంకా నా హృదయంలోకి ప్రవేశించే వరకు ఇంకా ఇంకా మాట్లాడు. అప్పుడు చలించిన నా మర్త్య మనసు అప్పుడు నీ
ఈ అంతరాత్మ స్పర్శతో చెలించిన నా మానవ మనసు, మర్త్య మనసు, నాలోని అమర్త్య అస్తిత్వం. అమర్త్య అస్తిత్వం అంటే మనలో ఉన్న అమర్త్య అస్తిత్వం ఏంటండి? మన ఆత్మ. ఈ ఆత్మ అనుభవించేదంతా కూడా తెలుసుకుంటుంది. నా జీవన సువర్ణాకాశాలలో భూమి మీద ఉన్న అనేక రూపాలు వదనాల మధ్యన, ఎందుకంటే ఎన్నో ఎంతమందినో మొదటి నుంచి కూడా సావిత్రి చూసింది, ఎంతమందినో కలిసింది తన భాగస్వామి కోసము చేసే అన్వేషణలో. కానీ ఎంతమందిని చూసినా కూడా ఆమెకు ఇటువంటి అనుభూతి కలగలేదు. కాబట్టి నా జీవన సువర్ణాకాశాల్లో భూమి మీద ఉన్న అనేక రూపాలు వదనాల మధ్యన నా ఆత్మ అన్వేషిస్తున్న వ్యక్తివి నీవేనని నా ఆత్మ తెలుసుకుంటుంది. అంతవరకు నువ్వు ఇంకా 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 మాట్లాడు అంటూ సావిత్రి అంటుంది. ఇది ఒక్కసారి ఇంగ్లీష్ లో చూద్దామండి. స్పీక్ మోర్ టు మీ, స్పీక్ మోర్ ఓ సత్యవాన్, స్పీక్ ఆఫ్ thyself and all thou art within. I would know thee as if we had ever lived together in the chamber of our souls. Speak, till a light shall come into my heart, and my moved mortal mind shall understand what all the deathless being in me feels. It knows that thou art he my spirit has sought amidst earth's throngings, visages and forms, across the golden spaces of my life. ఎన్నో భూరూపాల మధ్యన నేను అన్వేషిస్తున్న, ఎన్నో వదనాల మధ్యన నేను అన్వేషిస్తున్న వ్యక్తివి నువ్వేనని నాకు తెలిసింది అని. అప్పుడు సత్యవాన్ ఏ రకంగా సత్యవంతుడు మరి సావిత్రికి రిప్లై ఇచ్చాడు అంటే, దాన్ని చూడండి శ్రీ అరవిందులు ఎంత చక్కగా ఎంత అద్భుతంగా వర్ణిస్తారో. అండ్ సత్యవాన్ లైక్ ఎ రిప్లయింగ్ హార్ప్ టు ద ఇన్సిస్టెంట్ కాలింగ్ ఆఫ్ ఎ ఫ్లూట్. ఎలాగా? రిప్లయింగ్ హార్ప్ టు అ ఫ్లూట్. వేణునాదానికి తక్షణమే స్పందించే వీణల సత్యవంతుడు ఆమె ప్రశ్నకు సమాధానమిచ్చాడు. వివిధ రంగుల తరంగాల భాషతో తన హృదయాన్ని ఆమెలోకి ప్రవేశింపజేశాడు. ఆ మాటలతోనే, ఆ భాషతోనే, తాను మాట్లాడే మాటలతో ఆమెలోకి తన హృదయాన్ని పూర్తిగా ప్రవహింపజేశాడు. ఎలా అన్నాడు? ఓ సువర్ణ యువరాణి, సంపూర్ణ సావిత్రి, ఓ గోల్డెన్ ప్రిన్సెస్, సువర్ణ యువరాణి, పర్ఫెక్ట్ సావిత్రి, సంపూర్ణ సావిత్రి. ఆమెను చూడగానే ఆమె మాట్లాడిన 4 మాటల్లోనే సత్యవంతుడిగా ఆమె ఎంత పరిపూర్ణంగా ఉంది అన్నది అర్థమైపోయింది. ఓ గోల్డెన్ ప్రిన్సెస్, పర్ఫెక్ట్ సావిత్రి, మోర్ ఐ వుడ్ టెల్ దాన్ ఫెయిలింగ్ వర్డ్స్ కెన్ స్పీక్ of all that thou hast meant to me unknown, all that the lighting flash of love reveals in one great hour of unveiling gods. Even a brief nearness has reshaped my life, for now I know that all I lived and was moved towards this moment of my heart's rebirth. I look back in the meaning of myself, a soul made ready on earth's soil for thee. ఓ సువర్ణ యువరాణి, సంపూర్ణ సావిత్రి, నా కోసం నువ్వు ఎంతగా ఉద్దేశించబడ్డావో పదాలు చెప్పలేని దాన్ని నేను చెప్తాను. పదాలు చెప్పలేవు, పదాలు ఎక్స్ప్రెస్ చేయలేవు, అయినా కూడా అటువంటి దాన్ని నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుళ్ళ ముసుగు తొలగిన ఈ గడియలో, దేవుళ్ళ ముసుగు నిన్ను చూడంగానే దేవుళ్ళ ముసుగు తొలగిందంటే నువ్వే దేవతలాగా నాకు కనిపిస్తున్నావు. ప్రేమ మెరుపుల ప్రకాశం ప్రకటించేదంతా కూడా నీకు వ్యక్తం చేస్తాను. ప్రేమ ప్రకాశం ప్రకటించేదంతా కూడా నీకు వ్యక్తం చేస్తాను. నీతో గడిపిన కాలము సంక్షిప్తమైన, ఎందుకంటే ఎంతో కొంత సమయమే వాళ్ళు గడిపింది ప్రస్తుతం ఈ జన్మలో చూసుకుంటే. అది ఎంత సంక్షిప్తమైనా కూడా అది నా జీవితానికి పునరాకృతిని, కొత్త రూపాన్ని ఇచ్చింది. నా హృదయము పునర్జన్మ తీసుకునే ఈ గడియ కోసమే నేను జీవించి ఉన్నానని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు పునర్జన్మనెత్తినట్టుగా ఉంది. నిన్ను చూసిన తర్వాత నా జీవితానికే పునరాకృతి వచ్చింది, కొత్త రూపం వచ్చింది. దీనికోసమే, ఈ గడియ కోసమే నేను జీవించి ఉన్నాను ఇంతవరకు అన్నది నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నా గురించి అర్థం చేసుకోవాలని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ భూమి మీద నీ కోసం తయారైన ఆత్మగా నన్ను నేను తెలుసుకున్నాను. ఇది కరెక్ట్ గా మనకి మన విషయంలో కూడా అనిపిస్తుంది. మన గురించి మనకు అర్థం చేసుకోవాలని వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఒక్కసారి ఈ యోగంలోకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మన ఆత్మ ఎందుకు తయారైంది, ఏ లక్ష్యం కోసము మన ఆత్మ భగవంతుని చేత ఇక్కడికి పంపించబడింది అన్నది అర్థమవుతుంది. ఆ రకంగా ఇక్కడ సత్యవంతునికి ఏం అర్థమైందంటే, డివైన్ మదర్ని కలుసుకోవటానికి, సావిత్రిని కలుసుకోవటానికే తన ఆత్మ భూమి మీదకు వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకున్నాడు సత్యవంతుడు. ఇప్పుడు తెలిసింది.
ఒకప్పుడు అందరిలాగే నా జీవితాన్ని గడిపాను. ఇంకా అతని జీవితం గురించి, అతని గురించి మాట్లాడమన్నది కదా మరి సావిత్రి. ఇంక అతని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వన్స్ వర్ మై డేస్ లైక్ డేస్ ఆఫ్ అదర్ మెన్. ఇతరులలాగే నేను కూడా జీవించాను. టు థింక్ అండ్ యాక్ట్ వాజ్ ఆల్. Enjoy and breathe. This was the width and height of mortal hope. Yet there came glimpses of a deeper self that lives behind life and makes her act its scene. A truth was felt that scanned in shape from mind, that screened in shape from mind, a greatness working towards a hidden end. And vaguely through the forms of earth, there looked something that life is not and yet must be. ఎలాగా ఒకప్పుడు అందరిలాగే నా జీవితాన్ని గడిపాను. ఎలా అందరిలాగా అంటే, ఇతరులలాగే నాలోని ఆశ కూడా ఆలోచించడము, పని చేయడము, అనుభవించడము, శ్వాసించడం. ఇదే మన అందరి సాధారణ జీవితము అంటే ఏం చేస్తాం? పని చేయడము, ఆలోచించడము, శ్వాసించడము, ఏదైనా అనుభవించడము, ఇంతే. ఇంతవరకే మన జీవితాలు ఉంటాయి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే 3 రకాల మనుషుల గురించి చెప్పుకోవాలి. మనం ఏదైతే సత్వరజ తమో గుణాలు అంటాం చూడండి. అలాగా కొంతమంది ఎలా ఉంటారంటే ఆలోచించడం అంటూ ఉంటుంది. జస్ట్ పని చేస్తూనే ఉంటారు గుడ్డిగా. ఇది తమో గుణంగా మనం తీసుకోవచ్చు. ఇంకా తర్వాత కొంతమంది పని చేసిన తర్వాత ఆలోచిస్తారు. ఏదన్నా అన్నాక అయ్యో ఇలా అన్నామేనో, లేకపోతే ఏదన్నా పని చేసిన తర్వాత దాని గురించి ఆలోచించడమో చేస్తారు. దీన్ని మనము రజోగుణంగా తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఆలోచించి ఆ తర్వాత పని చేస్తారు. మదర్ చెప్తారు కదా, థింక్ అండ్ యాక్ట్ అని. అలాగా ఆలోచించి పనిచేస్తారు. ఇది మనము సత్వగుణంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సత్యవంతుడు ఎలాగున్నాడు? మనలాగా సాధారణంగానే ఈ ఆలోచించడము, అనుభవించడము, శ్వాసించడము ఇవే చేస్తూ ఉన్నాడు. అంతవరకే అతని జీవితం ఉంది. అయితే ఇవి చేస్తూ ఉన్నా కూడా జీవితం వెనుక నివసించే ఒక లోతైన ఆత్మ, మన జీవితం వెనుక, మన జీవితంలో ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. మరి మామూలుగా మాట్లాడుతున్నాము, మామూలుగా పనులు చేస్తున్నాము, మామూలుగా అనుభవిస్తున్నాము. కానీ వీటన్నింటి వెనుక ఒక లోతైన ఆత్మ ఉంది, మన అంతరాత్మ అన్నది ఉంది అన్నది మనకి ఎప్పుడో అనుభూతిలోకి ఎప్పుడన్నా ఒక్కసారి గ్లింప్సెస్ లాగా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఆ రకంగా ఇక్కడ జీవితం వెనుక నివసించే ఒక లోతైన ఆత్మ క్షణిక దర్శనాలు సత్యవంతునికి కలిగేవి. అంటే అప్పుడప్పుడు గ్లింప్సెస్ అన్నవి క్షణిక దర్శనాలు కలిగేవి, ఆత్మ దర్శనాలు. ఆ దర్శనాలతో జీవిత చర్యలను తన ప్రకారంగా ఆత్మ మలుచుకుంది. అంటే అప్పటికి ఆత్మ టచ్, సోల్ టచ్ కూడా సత్యవంతునికి ఉంది. సోల్ టచ్ ఉంది కాబట్టే తన అంతరాత్మ తలుపులు తెరిచి సావిత్రిని చూశాడు. ఆ రకంగా అతని జీవితాన్ని ఆత్మ నెమ్మదిగా తన ప్రకారంగా మలుచుకుంది. ఇక్కడ లోతైన ఆత్మ క్షణిక దర్శనాలతో జీవిత చర్యలను తన ప్రకారంగా ఆత్మ మలుచుకుంది అన్నదానికి మనము ఈ ఆల్ లైఫ్ ఇస్ యోగా అన్న దాంతో ఏ రకంగా చేసుకోవచ్చు అనేది మదర్ శ్రీ అరవిందులు చాలా చక్కగా చాలా చోట్ల మనకు చెప్తారు. ఏ రకంగా మనము పనులు చేసుకుంటూ కూడా జీవిత చర్యలతో కూడా మన ఆత్మతో ఉంటూ వాటిని ఎలా చేయొచ్చు అన్నదానికి అలా చేసుకుంటూ వచ్చాడు సత్యవంతుడు. ఇక్కడ బాహ్య మనసు నుండి తనంతాను దాచుకున్న సత్యము కొంత అనుభూతం అయ్యింది. కొంతవరకు సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను, పూర్తిగా కాదు. ఒక గొప్పతనము రహస్య గమ్యం వైపుగా పనిచేసింది. ఈ రకంగా కొంచెం సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఒక గమ్యం, రహస్య గమ్యం అంటూ ఉంది. ఆ గమ్యం వైపుగా ప్రయాణం చేయాలి అన్నది నాకు తెలిసింది. భూరూపాల ద్వారా బయటకు కనిపిస్తున్న దాన్ని కొంత నేను గ్రహించాను. కొంతవరకు బయట కనిపించే రూపాల ద్వారా కూడా గ్రహించగలిగాను. దాని వలన జీవితం ఇంతవరకు కాంది ఏంటో, ఇహ ముందు కావలసింది ఏంటో కూడా అస్పష్టంగా తెలిసింది. దాంతో జీవితం ఇంతవరకు కాంది ఏంటి, ఇక ముందు కావాల్సింది ఏంటి అన్నది కూడా తెలిసింది. ఇక్కడ సత్యవంతుడు హ్యూమన్ సోల్, మానవ అంతరాత్మ అన్నది మనం ఎప్పటికి గుర్తుంచుకోవాలి. మనకు కూడా ఈ యోగంలోకి వచ్చిన తర్వాతే జీవితంలో ఇంతవరకు కాంది ఏమిటి, ఇక ముందు మనం కావాల్సింది ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అన్నది అస్పష్టంగా మనకు కూడా అలాగే తెలుస్తుంది. లేకపోతే ఇలాంటివన్నీ లేకుండా యోగము ఇట్లంతా ఏం లేకుండా మామూలుగా జీవితం గడిపే మనుషుల్ని వాళ్ళని చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఇంతకు ముందు వాళ్ళు మిస్ చేసుకున్నది ఏంటి, ఇంకా కావాల్సింది ఏంటి అన్నది అవగాహన ఉండదు. కానీ కొంచెం ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత, యోగంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మనందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇంతవరకు మేమేం కాలేదు, ఇక ముందు ఏం కావాలి అన్నది. అది సత్యవంతునికి అస్పష్టంగా తెలిసింది. ఆలోచన అనే లాంతరుతో ఆ దివ్య రహస్యం కోసం నేను వెతికాను.
ఆలోచన అనే లాంతరుతో, అంటే లాంతర్ దీపమే ఆలోచన, ఎప్పటికీ సూర్యకాంతి కాదు, ఈవెన్ ట్యూబ్ లైట్ కూడా కాదు, ఒక లాంతర్ దీపం ఆలోచన అనేది. మనం ఆలోచనతో ఏదో అది ఇది అది చేయాలి ఇది చేయాలి, సత్యం తెలుసుకోవాలి, పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ ఆలోచన అనేది ఎంత మటుకు వెలుగు, మనకు లాంతర్ దీపం ఎంత వెలిగిస్తుందండి, అంతే వెలిగిస్తుంది లాంతర్ దీపం ఆలోచన అన్నది అని చెప్తున్నాడు సత్యవంతుడు. అది చూద్దాం. I groped for the mystery with the lantern thought. Its glimmerings lighted with the abstract word, a half-visible ground and traveling yard by yard. It mapped a system of the self and God. I could not live the truth it spoke and thought. I turned to seize its form in visible things, hoping to fix its rule by mortal mind, imposed a narrow structure of world law upon the freedom of the infinite, a hard, firm skeleton of outward truth, a mental scheme of mechanical power. ఆలోచన అనే లాంతరుతో ఆ దివ్య రహస్యం కోసము నేను వెతికాను. సంక్షేప పదంతో వెలుగుతున్న దాని మిణుకుల కాంతిలో అస్పష్ట ప్రదేశం కనిపించింది. దాంతో కొంచెం అస్పష్టంగా మాత్రమే మనకు కనిపిస్తుంది ఏదైనా కూడా, లాంతర్ దీపం వెలుగుతూ అలాగే అస్పష్టంగా కనిపించింది. కొంచెం కొంచెం ప్రయాణిస్తూ భగవంతుని ఆత్మకు చెందిన ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నాను. సో అదే దీపంతో, అదే ఆలోచనతో భగవంతుడంటే ఇది అన్న సిద్ధాంతాన్ని కొంచెంగా ఏర్పరచుకున్నాను. అది నాతో పలికిన, ఆలోచింపజేసిన సత్యంలో జీవించలేకపోయాను. కొంతవరకు సత్యం తెలిసింది, కానీ ఆ సత్యంలో నేను జీవించలేకపోయాను. మనం సత్యం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ సత్యంలో జీవించడం అన్నది ఇంకా గొప్ప విషయం. సత్యంలో జీవించడమే మనకు నిజమైన యోగం అనేది. సత్యం తెలుసుకోవడం వరకు ప్రయోజనం లేదు. అలాగా నాతో ఆలోచింపజేసిన సత్యంలో నేను జీవించలేకపోయాను అంటున్నాడు. బాహ్యంలో కనిపించే విషయాలతో సత్యం రూపాన్ని పట్టుకోవాలని చూశాను. బాహ్యంలో అది ఇది కనిపిస్తుంది, వాటితో సత్యాన్ని పట్టుకోవాలని చూశాను. దాని సిద్ధాంతాన్ని మర్త్య మనసుతో, మానవ మనసుతో స్థిరపరచాలనుకున్నాను. అది అవుతుందా? కాదు. ప్రపంచ ధర్మానికి చెందిన ఒక ఇరుకైన నిర్మాణాన్ని అనంతత్వపు స్వేచ్ఛ మీద రుద్దాలనుకున్నాను. ప్రపంచానికంటూ ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం ప్రకారం జీవించాలి. ఈ రకంగా ఆ ధర్మం సిద్ధాంతాన్ని అనంతత్వపు స్వేచ్ఛ మీద, ఎటర్నల్ ఫ్రీడమ్ మీద, దాని మీద రుద్దాలనుకున్నాను. స్వేచ్ఛకు ఒక లిమిట్ అంటూ, పరిమితి అంటూ ఉంటుంది. అనంతత్వానికి ఒక పరిమితి ఉంటుందా? అనంతత్వ స్వేచ్ఛకు ఉండదు. అదే ప్రపంచంలో ఉన్న ధర్మానికైతే మాత్రం ఆ ధర్మం ఇలా ఉండాలి, అలా ఉండాలి, మన చట్టం కానీ మన ధర్మం కానీ ఇలా ఉండాలి అనేది ఉంటుంది. సో దాంతో నేను ఆ స్వేచ్ఛ మీద విధించాలనుకున్నాను. ఆ సిద్ధాంతాన్ని దీని మీద విధించాలనుకున్నాను. ప్రపంచ ధర్మానికి చెందిన ఒక ఇరుకైన నిర్మాణాన్ని అనంతత్వపు స్వేచ్ఛ మీద రుద్దాలనుకున్నాను. మానవ యాంత్రిక శక్తితో తయారు చేయబడిన ప్రణాళికను, యాంత్రిక శక్తితో అంటే ఆలోచనతో ఒక ప్రణాళికను, మనము పొద్దున్న లేయాలి, లేచిన వెంటనే ధ్యానం చేసుకోవాలి, ధ్యానం చేసిన తర్వాత ఇంకా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, టైం టేబుల్ రాసుకుంటాం చూడండి. ఆ రకంగా ఒక ప్రణాళికను, బాహ్య సత్యపు చట్రాన్ని దాని మీద బిగించాలని చూశాను. ఆ కాంతి ఇంకా అన్వేషించని అంధకారాన్నే ఎక్కువ చూపింది. మరి ఈ ల్యాంటర్న్ కాంతి, లైట్ అన్నది ఎలా ఉంటుంది? చాలా తక్కువ చూపిస్తుంది మనకు. అక్కడ తక్కువ కనిపిస్తూ ఉంటుంది, అంధకారం ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొంచెం భాగం కనిపిస్తూ ఉంది, నేను చూడలేని అంధకారమే నాకు ఆ ల్యాంటర్న్ లైట్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. దిస్ లైట్ షోడ్ మోర్ ద డార్క్నెస్ అన్సర్చ్డ్. నేను అన్వేషించని ఈ లైట్ నే, డార్క్నెస్ నే అది ఇంకా చూపుతుంది. అంటే ఇంకా ఉంది డార్క్నెస్. ఆ ఆలోచన అనే ల్యాంప్ లైట్ తో నేను చూస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువ డార్క్నెస్ ఎక్కువ కనిపిస్తుంది నాకు లైట్ కన్నా కూడా. ఇట్ మేడ్ ద ఒరిజినల్ సీక్రెసీ మోర్ అకల్ట్. రహస్యం అన్నది ఇంకా అకల్ట్ అయింది, ఇంకా అతీంద్రియమైంది. ఇట్ కుడ్ నాట్ అనలైజ్ ఇట్స్ కాస్మిక్ వెయిల్ ఆర్ గ్లిమ్స్ ద వండర్ వర్కర్స్ హిడెన్ హ్యాండ్ and trace the pattern of his magic plans. I plunged into an inner seeing mind and knew the secret laws and sorceries that make of matter's mind bewildered slave. The mystery was not solved, but deepened more. ఆ కాంతి ఇంకా అన్వేషించని అంధకారాన్ని ఎక్కువ చూపింది, యథార్థ మార్మికతను అతీంద్రియం చేసింది. ఈ మిస్టరీ అన్న దాన్ని ఇంకా ఎక్కువ చేసింది, రహస్యాన్ని. విశ్వ ముసుగు వెనుక ఉన్న అద్భుత కళాకారుడి రహస్య హస్తాన్ని దర్శించి
ఆయన మాంత్రిక ప్రణాళికను కనిపెట్టలేకపోయింది. అక్కడ ఆ ప్రణాళిక ఏంటి అన్నది, అకల్ట్ ప్రణాళిక ఏంటి అనేది తెలియలేదు నాకు. అంతరంలోకి చూసే మనసులోకి పయనించి, ఎందుకు ఇంతవరకు అతను మనస్సు చేసే ఆలోచనతోనే చేస్తూ వచ్చాడు, సత్యాన్ని చూస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మనసులోకి పయనించి పదార్థాన్ని మనసుకు బానిసగా చేసే రహస్య ధర్మాలను, వాటి మూలాలు మాత్రము తెలుసుకోగలిగాడు. ఆ పదార్థ ధర్మాలు మాత్రం తెలుసుకోగలిగాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పైగా ఇంకా ఎక్కువైంది, సమస్య ఇంకా ఎక్కువైంది. సౌందర్య ఆరాధనలో, కళలలో దాని సూచనలను పట్టుకోవాలని ప్రయత్నించాను. బ్యూటీ, ఎక్కడెక్కడ ఏ పక్షి అందంగా కనిపించినా, ఏ చెట్టు అందంగా కనిపించినా, పర్వతాలు అందంగా కనిపించినా, సెలయేళ్లు అందంగా కనిపించినా, వీటన్నింటిలో కూడా సత్యాన్ని పట్టుకోవాలని చూశాను, ప్రయత్నించాను. కానీ అంతరంలో నివసించే శక్తిని రూపము బయట పెట్టలేకపోయింది. కానీ ఆ రూపాలు అంతరాత్మ శక్తిని బయట పెట్టలేకపోయాయి. I strove to find its hints through beauty and art. సౌందర్యారాధనతో, కళలతో. ఇది పూర్తిగా కాదు, కొంతవరకు తెలుసుకోగలం, కానీ పూర్తిగా సత్యాన్ని సౌందర్యారాధనతో, కళలతో తెలుసుకోలేము. బట్ ఫార్మ్ కెనాట్ అన్వెయిల్ ద indwelling power. Only it throws its symbols at our hearts. It evoked a mood of self, invoked a sign of all the brooding glory hidden in sense. I lived in the ray, but faced not to the sun. I looked upon the world and missed the self. I looked upon the world and missed the self. And when I found the self, I lost the world. ఈ రకంగా చేస్తూ చేస్తూ నేను ఏం చేశాను, ఐ లుక్డ్ అపాన్ ద వరల్డ్, ప్రపంచాన్ని చూసినప్పుడు ఐ మిస్ ద సెల్ఫ్, ఆత్మను పోగొట్టుకున్నాను. అండ్ వెన్ ఐ ఫౌండ్ ద సెల్ఫ్, ఐ లాస్ ద వరల్డ్, ఆత్మను పట్టుకున్నప్పుడు ప్రపంచాన్ని కోల్పోయాను. ఇది సాధారణంగా మనకు జరిగే విషయమే. ఎందుకంటే ఎప్పుడో మనకి ఇప్పుడు గ్లింప్సెస్ అన్నవి, క్షణిక దర్శనాలు అన్నవి ఉండి, కొంతవరకు ఇవి ఉన్నా కూడా, ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా, ప్రపంచంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని పోగొట్టుకుంటాం. ఈ ప్రపంచంలో ఈ బాహ్య విషయాల్లో ఉన్నప్పుడు, అదే బాహ్య విషయాల్లో ఉన్నప్పుడు మరి ఏమన్నా సైకిక్ టచ్లు, మనకి ఈ ఆత్మ దర్శనాలు, గ్లింప్సెస్ ఉంటాయా అంటే అసలు ఉండవు. ఆ రకంగానే ఇక్కడ సత్యవంతునికి కూడా అదే జరిగింది. ప్రపంచాన్ని చూసినప్పుడు ఆత్మ తప్పించుకుంది, ఆత్మను కనుగొన్నప్పుడు ప్రపంచాన్ని పోగొట్టుకున్నాను. నా ఇతర అస్తిత్వాలను, భగవంతుని దేహమైన విశ్వాన్ని కోల్పోయాను. భగవంతుని దేహమైన ఈ ప్రపంచాన్ని నేను కోల్పోయాను. అనంతత్వంతో పరిమితానికి గల బంధాన్ని, ప్రకటనకు సత్యానికి మధ్యనున్న వారధిని కనుక్కోలేకపోయాను. అనంతత్వానికి పరిమితికి మధ్యన ఉన్న బంధం, అనంతత్వానికి పరిమితత్వానికి మధ్యన ఉన్న ఆ వారధి, దాన్ని నేను కనుక్కోలేకపోయాను. అంటే ఆ సత్యానికి పైన ఉన్న మధ్యనున్న వారధిని, సత్యానికి పైన కనిపించే ప్రకటనకు మధ్యనున్న వారధిని. ఇప్పుడు మనకు యాక్చువల్గా సావిత్రి చేసేదే ఇక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ అన్నారు, సువర్ణ వారధి సావిత్రి అని చెప్పి. దేనికి వారధి? మనకి అనంతత్వాన్ని పరిమితత్వానికి తీసుకొని వచ్చి, అనంతత్వాన్ని తీసుకువచ్చే వారధి, ఆ బ్రిడ్జిని నిర్మింపజేసే వారధి. మనకు మదరు శ్రీ అరవిందులు ఇచ్చిన ఈ యోగం కూడా, పూర్ణ యోగం కూడా అటువంటి వారధి. అనంతత్వాన్ని మన పరిమితత్వంలోకి తీసుకొని రావటానికి వాళ్ళు ఏర్పరిచిన వారధి, వాళ్ళు ఏర్పరిచిన బ్రిడ్జ్ ఇది. కానీ దీన్ని మనం మరి ఎంతవరకు ఆరోహిస్తాము, నెమ్మదిగా ప్రయత్నం చేసుకుంటూ ఎంతవరకు సఫలమవుతాము అన్నది మన సాధన మీద ఆధారపడి ఉంది. అది ఇక్కడ ఈయన చెప్తున్నాడు, సత్యవంతుడు చెప్తున్నాడు. ఏ మార్మిక సత్యం కోసం ప్రపంచం నిర్మించబడిందో శాశ్వతత్వానికి చెందిన ఆ మానవ జ్ఞానం కూడా నాకు దొరకలేదు. ఆ బంధాన్ని, ఆ వారధిని కనిపెట్టలేకపోయాను. ఆ మానవ జ్ఞానం కూడా, దేనికోసం ఈ ప్రపంచం నిర్మించబడింది, సృష్టి ఎందుకు జరిగింది అన్నది కూడా నాకు దొరకలేదు. కానీ ఇప్పుడు నీ ప్రవేశంతో సువర్ణ బంధం నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నీ ప్రవేశంతో, నిన్ను చూసిన తర్వాత ఆ బంధం నా దగ్గరికి వచ్చింది. నీ వదనం నుంచి భగవంతుని సువర్ణ సూర్యకాంతి నాపైకి ప్రసరించింది. ఇప్పుడు నీతో ఇంకో సామ్రాజ్యం, ఇంకో ప్రపంచం, ఇంతవరకు నేను చూసిన ప్రపంచం ఇది, కానీ ఇప్పుడు నీతో ఈ ప్రపంచం నాకు ఇంకో ప్రపంచం, కొత్త ప్రపంచం నాకు దగ్గరయ్యింది. మై అదర్ సెల్స్ ఐ లాస్ట్ అండ్ ద బాడీ ఆఫ్ గాడ్, the link of the finite with the infinite, the bridge between the appearances and the truth.
the mystic aim for which the world was made, the human sense of immortality, but now the gold link comes to me with thy feet. నీ పాదాలతో ఈ సువర్ణ బంధము నా దగ్గరకు వచ్చింది. అండ్ హిస్ గోల్డ్ సన్ హ్యాస్ షోన్ ఆన్ మీ ఫ్రమ్ దై ఫేస్. భగవంతుని వదనం నుంచి ఆ కాంతి అన్నది నీతో నా మీద ప్రసరిస్తూ ఉంది. ఫర్ నౌ అదర్ రెల్మ్ డ్రాస్ నియర్ మీ విత్ థీ. ఇంకో సామ్రాజ్యము నా దగ్గరకు వచ్చింది. దివ్య స్వరాలు నా కర్ణములను పులకింపజేస్తున్నాయి, నా చెవులను దివ్య స్వరాలు పులకింపజేస్తున్నాయి. నీ చూపులో అగ్నేయ స్వరాల నుండి నూతన ప్రపంచం ఒక తారకలా నన్ను చేరింది. ఒక నక్షత్రం లాగా, ఆకాశం నుంచి ఒక నక్షత్రం ఎలా చేరుతుందో ఆ రకంగా అగ్నేయం నుంచి నన్ను చేరింది ఓ నూతన ప్రపంచం. గోళాల నుంచి ఒక ధ్వని, జ్వలించే దేవుళ్ళ గీతం నీలో ఉన్నాయి. ఒక సమృద్ధమైన శ్వాస ఆకర్షణలో కాలం వేగంగా గడిచిపోయింది. ఈ శ్వాస ఎంత సమృద్ధంగా ఉందంటే కాలం ఎంత గడిచిపోయింది కూడా నాకు తెలియటం లేదు. పరవశించే ఋషిలాగా నా మనసు ఆలోచన రహిత స్థితికి చేరింది, ఆలోచన లేని స్టేజ్కి చేరింది నీ స్వరంతోనే, నీ ఉనికితోనే. నువ్వు మాట్లాడిన 2-3 మాటల్లోనే, నీ ఉనికితో, ఈ కొంచెం కాలంతోనే నా మనసు ఆలోచన స్థితికి చేరింది. అంటే నా అంతరాత్మను నేను పట్టుకోగలుగుతున్నాను. ఆనంద కెరటాల నుంచి వచ్చిన ఒక నురగ నా హృదయాన్ని, నా చుట్టూ ఉన్న భూమిని మార్చివేసింది. నా చుట్టూ ఉన్న భూమి కూడా ఇప్పుడు మారిపోయినట్టుగా కనిపిస్తుంది. నీ రాక సర్వాన్ని ఆక్రమించింది, మొత్తాన్ని నీ రాక ఆక్రమించింది. వాయువు, ఇక్కడి గాలి, నేల, నీరు నీకు సరిపోవడానికి వధువు ధరించే వస్త్రాల శోభను సంతరించుకున్నాయి. అవన్నీ కూడా ఇక్కడున్న గాలి కానీ, ఇక్కడున్న నేల కానీ, ఇక్కడున్న నీళ్లు కానీ, ఇవన్నీ కూడా ఎంత అందంగా తయారయ్యాయంటే నీ అందానికి సరిపోయే వస్త్రాలలాగా అంత అందంగా తయారయ్యాయి. నీ చూపుతో నాలో కలిగిన మార్పు వలన సూర్యకాంతి నీ వర్ణఛాయగా వృద్ధి చెందింది. నాలో కలిగిన ఈ మార్పుతో సూర్యకాంతి నీ వర్ణఛాయగా మార్పు చెందింది. అంటే సువర్ణ రంగులోకి సూర్యకాంతి కూడా నీ వర్ణఛాయ ఎలా ఉంది? సువర్ణ సావిత్రి అన్నాడు. అంటే బంగారు రంగులో ఉంది నీ శరీర రంగు. సూర్యకాంతి కూడా నీ రంగును తీసేసుకుంది. వాయువు, గాలి, నేల, నీరు కాకుండా ఈవెన్ సూర్యకాంతి కూడా నీ రంగును తీసేసుకుంది. మా ఈ నేలను అలక్ష్యం చేయకుండా నీ కాంతి రథాన్ని దిగి పచ్చిక బయళ్ల మీద కాలు మోపి నా వద్దకు రా. సో అలక్ష్యం చేసి ఇక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోవద్దు. దాన్ని చూసి అలక్ష్యం చేయకుండా నీ కాంతి రథాన్ని, ఆ రథం సావిత్రి నడుపుతున్న రథం నుంచి కూడా కాంతి వెలువడుతుంది. ఎందుకు? సావిత్రి ఉంది కాబట్టి. సో ఆ కాంతి రథాన్ని దిగి మా దగ్గరికి రా. ఎందుకంటే ఇక్కడ నీ కోసం రహస్యాలు ఉన్నాయి. ఇక్కడి పచ్చటి గుహలు నీ రూపాన్ని పరీక్షించాలని తపిస్తూ ఉన్నాయి. ఇక్కడి గుహలంతా, ఇక్కడి పచ్చటి గుహలు నీ రూపాన్ని పరీక్షించాలి, చూడాలి. ఇక్కడ రహస్యాలని కూడా నిన్ను చూడాలి, నీ రహస్యాలు తెలుసుకోవాలి అని పరితపిస్తూ ఉన్నాయి. Will thou not make this mortal bliss thy sphere? Descend, O happiness, with thy moon gold feet, enrich earth's flows upon whose sleep we lie. O my bright beauty's princess Savitri, by my delight and thy own joy compelled, enter my life, thy chamber and thy shrine, in the great quietness where spirits meet, led by my hushed desire into my woods. Let the dim rustling arches over thee lean, one with the breath of things eternal live. Thy heart beats near to mine, till there shall leap, enchanted from the fragrance of the flowers, a moment which all murmurs shall recall, and every bird remember in this cry. ఈ మధ్య ఆనందాన్ని నీ ప్రపంచంగా చేసుకోవా ఓ సువర్ణ సావిత్రి, ఓ పర్ఫెక్ట్ సావిత్రి, పరిపూర్ణ సావిత్రి. ఈ మధ్య ఆనందాన్ని, నాది మానవ ఆనందం ఎక్కడున్నది, దాన్ని నీ ప్రపంచంగా చేసుకోవా ఓ ఆనందమా? నీ శశికాంతి సువర్ణ పాదాలతో మేము నివసించే అచైతన్య భూమిని సమృద్ధం చేయటానికి దిగిరా. నీ శశికాంతి, మూన్లైట్, ఇక్కడ సూర్యకాంతి అయిపోయింది, ఇప్పుడు చంద్రకాంతి. నీ చంద్రకాంతి సువర్ణ పాదాలతో, ఆమె పాదాల నుంచి చంద్రకాంతి చల్లగా వెలువడుతూ ఉంది. ఆ పాదాలతో మేము నివసించే ఈ అచైతన్య భూమిని, ఇక్కడ భూమి ఎలా ఉంది? అచైతన్యంతో ఉంది.
దాన్ని చైతన్యవంతం చేయి. నువ్వు కాలు మోపంగానే అది చైతన్యవంతం అవుతుంది. అలాగే మనకు ఆ శ్రీరాముడు భూమి మీద చాలా చోట్ల చూస్తాం, వింటాం మనం. శ్రీరాముడు భూమి మీద అడుగు పెట్టంగానే మొత్తం అన్ని జంతువులు కానీ పక్షులు కానీ ఆనందంతో పరుగులు తీయడము, భూమి ఆనందంగా ఆహ్వానించడము, అలాంటిదంతా జరుగుతుంది. ఆ రకంగానే ఇక్కడ సావిత్రి, నువ్వు ఈ అచైతన్య భూమిని సమృద్ధం చెయ్యి. నీ పాదాలని, చంద్రకాంతి పాదాలని ఇక్కడ మోపి. తేజోమాన సౌందర్య రాశి నా సావిత్రి అంటున్నాడు ఇక్కడ. తేజోమాన సౌందర్య రాశి నా సావిత్రి. ఓ మై బ్రైట్ బ్యూటీస్ ప్రిన్సెస్ సావిత్రి. తేజోమాన సౌందర్య రాశి నా సావిత్రి, మై సావిత్రి. నా ఆనందం కోసం, నా సంతోషం కోసం, ఒత్తిడి చేస్తున్న నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం నా జీవితంలోకి, నీ ఆలయంలోకి, నా జీవితమే నీ ఆలయము కాబట్టి నా జీవితంలోకి, నీ ఆలయంలోకి ప్రవేశించు. ఆత్మలు కలిసే గొప్ప నిశ్శబ్దంలో నా మూగ కోరిక నిన్ను నడిపించగా. ఈ ఆత్మలు నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నన్ను కలుస్తావు, అప్పుడు మన ఆత్మలు నిశ్శబ్దంగా కలుస్తాయి. ఆ నిశ్శబ్దంలో నా మూగ కోరిక, నా కోరిక ఇది, మూగగా నేను కోరుకునే కోరిక, ఆ కోరిక నిన్ను నడిపించగా నా అరణ్యంలోకి ప్రవేశించు. అస్పష్ట గలగల చప్పుళ్లతో లతలు నీ పైన తోరణాలు అవుతాయి. అస్పష్టంగా చప్పుళ్ళు చేసే ఈ లతలు అన్నీ కూడా పైన తోరణాలు అవుతాయి. శాశ్వతుడు నివసించే ఇక్కడి శ్వాసతో ఒక్కటవుతూ, ఇక్కడ శాశ్వతుడు నివసిస్తున్నాడు. ఈ శ్వాసతో నువ్వు ఒక్కటవుతూ నీ హృదయ స్పందనలు నన్ను చేరాలి. నీ హృదయ స్పందనలు నన్ను చేరాలి. నువ్వు ఇక్కడికి వచ్చి కుసుమ పరిమళాలు మంత్రముగ్ధం చేసే ఆ సమయాన్ని ఇక్కడి గుసగుసలన్నీ గుర్తుంచుకుంటాయి. ఆ కుసుమ పరిమళాలను కూడా పూల వాసనలు కూడా పరవశించిపోయే, మంత్రముగ్ధమయ్యే ఆ సమయాన్ని ఇక్కడున్న గుసగుసలన్నీ అంటే అక్కడ గాలి చేసే గుసగుసలు కానీ, ఆకులు చేసే గుసగుసలు, పక్షులు చేసే గుసగుసలు, ఈ గుసగుసలన్నీ కూడా గుర్తుంచుకుంటాయి. అది ప్రతి విహంగము, ప్రతి పక్షి తన కిలకిల రావాన్ని స్మృతిలో ఉంచుకునే క్షణం అవుతుంది. ఆ మధురమైన క్షణాన్ని నువ్వు దిగి వచ్చి మన ఆత్మలు కబుర్లు అంటే మాట్లాడుకున్న ఆ క్షణము వచ్చేసి ప్రతి పక్షి కూడా తన స్మృతిలో ఆ కిలకిల రావాన్ని, అప్పుడు చేసిన కిలకిల రావాన్ని, అప్పుడు చేసిన గుసగుసను స్మృతిలో శాశ్వతంగా నిలుపుకుంటుంది అని చెప్పి సత్యవంతుడు ఎంత అద్భుతంగా, ఎంత కవితాత్మకంగా సావిత్రిని ఇన్వైట్ చేస్తాడు తన అరణ్యానికి. మోహింపజేసే అతడి పదాలకు, అటువంటి పదాలకు ఎవరు మోహంలోకి పడిపోరండి. సో మోహింపజేసే అతడి పదాలకు సావిత్రి అపరిమిత అంతరాత్మ చలించిపోయింది. సావిత్రి అంతరాత్మ అతడి పదాలకు చలించిపోయింది. ఆమె తన నేత్రాల నుంచి అతని వంక చూసింది. ఒక్కసారిగా అతని వంక చూసింది సావిత్రి. Allured to her lashes by his passionate words, her fathomless soul looked out at him from her eyes. Passing her lips in liquid sounds, it spoke. This word alone she uttered and said all. ఖాళీగా కొంచెం మాత్రమే సావిత్రి చెప్తుంది. ఓ సత్యవాన్, I have heard thee and I know that thou and only thou are he. ఇంతే చెప్తుంది సావిత్రి. రెండు సెంటెన్సెస్ ఏంటి? ఓ సత్యవాన్, I have heard thee and I know that thou and only thou are he. మోహింపజేసే అతడి పదాలకు సావిత్రి అపరిమిత అంతరాత్మ చెలించిపోయింది. ఆమె తన నేత్రాల నుండి అతడి వంక చూసి మధువులూరు పదాలను ఆమె అధరాల నుంచి పలికించింది. తేనెలూరే పదాలను ఆమె పెదవుల నుంచి పలికించింది. సావిత్రి నుంచి వెల్లడైన పదము ఒక్కటే అయినా కూడా సర్వము, ఒకే ఒక పదం సావిత్రి చెప్పింది, కానీ సర్వము అందులోనే ఉంది. ఓ సత్యవంత, నిన్ను విన్నాను, నేను కోరినది నిన్నేనని తెలుసుకున్నాను. ఓ సత్యవంత, నువ్వు చెప్పింది విన్నాను అనటం లేదు సావిత్రి. నిన్ను విన్నాను, నువ్వు చెప్పింది కాదు, నిన్నే విన్నాను అంటే నీ లోపలి, నీ హృదయాన్ని, నీ అంతరాత్మను అంతను విన్నాను, నిన్ను తెలుసుకున్నాను. నేను కోరింది నిన్నేనని తెలుసుకున్నాను. ఇంతమందిలో నా ఈ అన్వేషణలో నేను కోరింది నిన్నే అని తెలుసుకున్నాను అని పలికి తన మృదువైన పాదాలతో, తొందర చేసే తడబాటుతో రథం దిగి సావిత్రి భూమి మీద అడుగుపెట్టింది. నెమ్మదిగా సావిత్రి తన రథం దిగి భూమి మీద అడుగుపెట్టింది.
సమాప్తి అండి. ఇప్పుడు ఈ వారం ఇంతటితో ముగిద్దాము. వచ్చే వారం ఇంకా నెక్స్ట్ ఎలా సావిత్రి దిగి వచ్చి సత్యవంతుని కలుస్తుంది, సత్యవంతుడు సావిత్రి ఇద్దరు ఏ రకంగా ఒకరినొకరు చేసుకుంటారు, వరించుకుంటారు, సావిత్రి ఎలా వరిస్తుంది, ఆయన పర్ణశాలకైనా వెళ్తుంది, ఇదంతా కూడా వచ్చే సెషన్లో తెలుసుకుందామండి. ఇంకా